నమస్తే. ముందుగా బీఆర్కే న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ వేణుస్వామి గారు. వారిని అడిగి అసలు ఈ సంవత్సరం ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, ఏ రాశుల వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి అంశాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. ముందుగా మీకు శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. నమస్తే అమ్మ. ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో న భూతో న భవిష్యతి. బీఆర్కే న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. సో ముందుగా మనము ఈ సంవత్సరము పరాభవనామ సంవత్సరము సంబంధించినటువంటి ఫలితాలు, సంవత్సర ఫలితాలు అంటారు. సో ప్రకృతి పరంగా ఎలా ఉండబోతా ఉంది అంటే, ఎల్లో కలర్ వస్తువుల పంట ఎక్కువగా పండేటువంటి అవకాశం ఉంది. చామంతి, బంతి, గోధుమలు, తర్వాత పసుపు, ఇవి ఎక్కువగా పండే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ సంవత్సరము కాలము ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే ప్రకృతిలో కొన్ని సంచలనాలను చూడబోతా ఉన్నాము. ప్రతి కాలం కూడా, ఉదాహరణ ఎండాకాలము అంటే ఒక 1 మంత్ బిఫోర్, వానాకాలం అంటే ఒక 1 మంత్ బిఫోర్, చలికాలం 1 మంత్ బిఫోర్, అలా ముందుకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే స్పేస్లో చాలా మిరాకిల్ జరిగేటువంటి అవకాశం ఉంది. ఉదాహరణ శాటిలైట్ ఆగిపోవడము, వాటి పనితీరు ఆగిపోవడము, కొన్ని రోజులు మనకు ఇంటర్నెట్ లేకుండా ఉండడము ఈ సంవత్సరము, లేదా టెలికాం వ్యవస్థ పనిచేయకపోవడము, స్తంభించిపోవడము, ఇలాంటివి ఈ సంవత్సరం మనం చూడబోతా ఉన్నాము. ఎక్కడైతే ఈ సంవత్సరము డబ్బు, పేరు ప్రఖ్యాతులు, సెలబ్రిటీ స్టేటస్లు ఉంటాయో వాళ్ళందరికీ ఈ సంవత్సరం సమస్యలు ఉండబోతూ ఉన్నాయి. అంటే ఉదాహరణ సెలబ్రిటీలు అంటే మనకు సోషల్ మీడియా సెలబ్రిటీలు, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, యూట్యూబ్, వీళ్ళందరూ సెలబ్రిటీలు వస్తారు. ప్లస్ పొజిషన్ అంటే రాజకీయ నాయకులు, సినిమా వాళ్ళు, అలాగే డబ్బు సంపాదించే వాళ్ళు, వ్యాపారస్తులు, ఎంటర్ప్రెన్యూర్స్, ఎవ్రీవన్. సో వీళ్ళందరికీ ఈ సంవత్సరం సమస్యలు ఉండబోతూ ఉన్నాయి. ఇంక్లూడింగ్ మీడియా అధిపతులకు, మీడియాలో పనిచేసేటువంటి స్వయం ప్రకటిత జర్నలిస్టులకు ఈ సంవత్సరము టంగ్ స్లిప్ అవడం వల్ల సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే ఎవరైతే వాళ్ళు ఉదాహరణ రాజకీయాల్లో మాట్లాడే వక్తలు అవ్వచ్చు, అంటే వాళ్ళని స్పోక్స్ పర్సన్ అంటాం మనం రాజకీయ పార్టీల్లో. అలాగే ఈ భక్తికి సంబంధించినటువంటి ప్రవచనకారులు. సో ఎవరైనా సరే గొంతుతో పనిచేసే వాళ్లకు ఈ సంవత్సరం సమస్యలు ఉండబోతూ ఉన్నాయి. అంటే వాళ్ళ మాట పొల్లుపోవడం వల్ల, ఒక తప్పు మాట దొరలడం వల్ల వాళ్ళకు విపరీతమైన సమస్యలు. ఎవరైతే స్పీచ్లు ఇచ్చేవాళ్ళు, ఉదాహరణ ఇప్పుడు నిన్న కాకమన్న రాజేంద్ర ప్రసాద్ గారు ఒక మాట టంగు స్లిప్ అయినారు, సమస్యలు ఎదుర్కొంటున్నారు. సో అట్లా ఎవరైనా సరే భక్తి భావంతో మాట్లాడే వాళ్ళు కూడా ఈ సంవత్సరం గొంతుకు పని చెప్పే వాళ్లకు సమస్యలు ఉండబోతూ ఉన్నాయి. పేరు ప్రఖ్యాతి ఉండే వాళ్ళకు సమస్యలు ఉండబోతూ ఉన్నాయి. సో ఏ రంగమైన సెలబ్రిటీలకు ఈ సంవత్సరం సమస్యలు ఉండబోతూ ఉన్నాయి. సో ఇది ఓవరాల్గా ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి ఫలితము. తదుపరి రాశి సింహరాశి. గురుగారు, ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? ఏమైనా ప్రత్యేకించి వాళ్ళు చేయాల్సిన పరిహారాలు ఏమైనా ఉన్నాయంటారా? సింహరాశి, సో అష్టమ శని నడుస్తున్నటువంటి సింహరాశి, మీడియా ఉన్నటువంటి సింహరాశిలోకే మీడియా వస్తుంది. మా, మీ, ము అనేటువంటిది మఖా నక్షత్రం సింహరాశి. సో ఈ సంవత్సరము సింహరాశి అంటే మీడియా వారికి సమస్యలు ఉండబోతూ ఉన్నాయి. మీడియా అధిపతులు అవ్వచ్చు, మీడియాలో ఉండే సీఈఓలు అవ్వచ్చు, మీడియాలో పనిచేసేటువంటి జర్నలిస్టులు అవ్వచ్చు, లేదా స్వయం ప్రకటిత జర్నలిస్టులు అవ్వచ్చు. మీరు మాట్లాడే మాటల వల్ల మీకు లీగల్ ఇష్యూస్, కారాగార దోషం, కారాగార వాసం అనేటువంటిది కనిపిస్తూ ఉంది. కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. స్వేచ్ఛను ఎక్కువగా తీసుకోకుండా జాగ్రత్తగా మీ మాటలను మాట్లాడండి. మీడియా వారికి కూడా ఈ సంవత్సరం సమస్యలు ఉండబోతూ ఉన్నాయి. మీడియా అధిపతులకు కూడా సమస్యలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక వారు మినహా తీసుకుంటే విద్యార్థులకు ఉత్తీర్ణతలో తగ్గుదల ఉంటుంది, బ్యాక్లాగ్స్ ఉంటాయి, మార్కులు తగ్గుతాయి, వీసాలు రిజెక్ట్ అవుతాయి, కోరుకున్నటువంటి యూనివర్సిటీలో ప్లేస్మెంట్స్ రావు. ఉద్యోగాలు చేసేవారికి ఉద్యోగంలో బ్రేక్ కనిపిస్తూ ఉంది. ప్రభుత్వ ఉద్యోగస్తులను తీసుకుంటే ఏసీబీ, సిఐడి, సిబిఐ కేసులు కనిపిస్తూ ఉన్నాయి. బ్యూరోక్రాట్లకు సంబంధించి సిబిఐ కేసులు కనిపిస్తూ ఉన్నాయి. ఆడవారికి సంబంధించి ఆరోగ్యపరమైన ఇబ్బందులు, పీసీఓడి, డిప్రెషను, థైరాయిడ్ లాంటి సమస్యలు బాధించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే రైతులకు 2 పంటల దిగుబడి, రాబడి బాగుంటుంది. రాజకీయ నాయకులకు వ్యతిరేకమైన ఫలితాలు, శత్రువుల ఆధిపత్య పోరు ఏర్పడుతూ ఉంది. వ్యాపారస్తులకు, అలాగే కాంట్రాక్టర్లకు ఈడీ కేసులు, లేదా ఇన్కమ్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్ లాంటి కేసులు కనిపిస్తూ ఉన్నాయి. కళాకారులకు, క్రీడాకారులకు వాళ్ళ రావాల్సినటువంటి అవార్డులు, రివార్డులను వేరే వాళ్ళు కొట్టుకుపోయే అవకాశం కనిపిస్తూ ఉంది. సో చాలా వరకు అష్టమ శని ప్రభావం అనేటువంటిది సింహరాశి మీద ఉంది. కాబట్టి చాలా సంచలనాలు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు, కుటుంబంలో పెద్దవాళ్లకు, తల్లి తండ్రి లాంటి వాళ్లకు
ఆ అష్టమ శని ఎఫెక్ట్ వల్ల ఆరోగ్యపరమైన ఇబ్బందులు, అపమృత్యు దోషాలు కనిపిస్తున్నాయి కాబట్టి తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా, అలాగే నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండడం వల్ల సమస్యల నుండి గట్టెక్కుతారు. చూసారు కదా, గురువుగారు తెలియచేయడం జరిగింది. శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఏ రాశి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ రంగాల వారు జాగ్రత్త పడాలి, ఇలాంటి అంశాలు కూడా తెలియచేయడం జరిగింది. సో మంచి విషయాలు అందించినందుకు ధన్యవాదాలు గురువుగారు. ఓం నమో వెంకటేశాయ. నమస్తే.